సుమారు 4,75,000 మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. మరి వారందరూ ఒక్క పార్టీకే ఓటు వేయరు. అందులో అందరూ కూడా బయటకు వచ్చి ఓటు వేయరు. ఓటేస్తే ఏమొచ్చిందిలే, నాకు ఈరోజు పని ఉంది, నేను డబ్బులు సంపాదించాలని పోయేటోళ్ళు కూడా చాలామంది. కానీ చివరిసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు మొత్తం 70%, 60% ఎలక్షన్ ఓటర్లు బయటకు వచ్చి ఓటు వేశారు, చాలా అత్యధికంగా ఈసారి అని చెప్పారు. మరి 60%, సపోజ్ 4,70,000 మందిలో 60% అంటే 3,20,000 బయటకు వచ్చి ఓటేస్తే 3,20,000 ఓట్లలో మొదటి పార్టీ అంటే స్టేట్ పరంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ, స్థానికంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ, అంటే స్థానికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ ఏంది? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ ద్వారా ఎమ్మెల్యే అయినాడు కాబట్టి బీఆర్ఎస్ అక్కడ స్ప్రెడ్ అయి ఉంది. మరి అక్కడ అందరూ ఆంధ్ర బిజినెస్దారులే ఉన్నారు, ఆంధ్ర వాళ్ళే బిజినెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి బీఆర్ఎస్కి వేసినారు. మరి స్థానికంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్. మొదటిది మరి దేశం గురించి చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ, అంటే చక్రవర్తికి చక్రవర్తికి సామంతరాజు, ముగ్గురిని ఓడించాలి అని ఎవరైనా చూసినారంటే అది సోషలిస్ట్ పార్టీయే. అంటే మూడు పార్టీలను ఎదుర్కోవాలి అంటే ఇంకా 58 మంది నిల్చున్నారు అనుకోండి. 58 మంది నిల్చుంటే 58 మందిలో ఒకటి సిపిఐ, సిపిఎం, ఇంకొకటి ఇక జనసేన అయితే పాల్గొనలేదు. మరి ఇంకా స్థానిక పార్టీలు ఏమున్నాయి? చిన్న చితక పార్టీ లోక్సత్తా పాల్గొనలేదు. 58 మంది ఎక్కువగా అభ్యర్థులు పాల్గొన్నారంటే అర్థం ఏంటంటే క్యాండిడేట్స్ నచ్చడం లేదు అని. ఇది చాలా ప్రమాదకరం. అయితే 4వ పార్టీగా అందుకే సోషలిస్ట్ పార్టీ వచ్చింది. ఆ పార్టీ రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలు, లాలా లజపతి రాయ్ గారు, జయప్రకాష్ నారాయణ అప్పట్లో 1950s ఉద్యమాలలో భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి నెహ్రూ, గాంధీ వీళ్ళందరితోటి కలిసి పనిచేసినారు. అద్వానీ గారు కూడా, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కూడా, అలా అందరూ కలిసి పనిచేసినారు అప్పట్లో. అద్వానీ గారు, వాజ్పేయి గారు అయితే ఏమీ తీసుకోలేదు. ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన కోసం ఇల్లు లేదు. కానీ ఆయనకి ట్రీట్మెంట్ కాంగ్రెస్ పార్టీ చేయించింది ఒకసారి. రాజీవ్ గాంధీ గారు మహోన్నతమైన వ్యక్తిత్వం గలవారు. అంటే పార్టీలు ఏవైనా కానీ మనిషిని గౌరవించుకోవడం ఢిల్లీలో సాధ్యమవుతుంది, ఇక్కడ స్థానికంగా అలా లేరు. కానీ అలా ఉండాలి, ఉంటేనే మనం మనుషులం. మరి ఇప్పుడు 4వ పార్టీగా సోషలిస్ట్ పార్టీ వచ్చింది. ఆ పార్టీని ప్రజలు ఏ విధంగా గౌరవిస్తారు అనేది ప్రజలకు వదిలేద్దాం. అయితే సోషలిస్ట్ పార్టీ కొంచెం ముందుగా ప్రచారం ఉంటే బాగుండేదమ్మా, ఇది ఎక్కడుంది అని కొంతమంది సీనియర్ సిటిజన్స్ కలిసి, అరే నాతో కాలేదు మీతోటి ఏమవుతుంది, నేను అప్పటి ఉద్యమాలు చూసిన వాడిని అనేసి 80 ఏండ్ల మనిషి అన్నాడు, సీనియర్ సిటిజన్. మరి అంటే మొన్న క్రికెట్ కప్ కొట్టినటువంటి ఆడవాళ్ళు కొట్టలేదు, అట్లనే హిస్టరీ క్రియేట్ చేయొచ్చు, చెప్పలేము. ఇప్పుడు వచ్చింది కాదన్నది ముఖ్యం కాదు అన్న, వచ్చామా లేదా అనేది ముఖ్యం. ఎందుకు వచ్చినాం? అరే అప్పట్లో జెండా పట్టుకోలేదు. చాలామంది నడుస్తుంది, లోహియా విచార మంచ్ అని నడుస్తుంది. అంటే లోహియా గురించి విచారణ వ్యక్తం చేసే వాళ్ళంతా ఒక దగ్గర జమ అయ్యి, పెద్ద మనుషులు వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అంతా ఒక దగ్గర జమ అయ్యి
అయ్యో లోహియా గారు ఇలా చేశారే, రామ్ మనోహర్జీ ఇలా చేశారే, రామ్ మనోహర్ లోహియా గారు ఇలా చేశారే అని అనుకుంటున్నారు. ఇంత మంచి పనులు చేశారే, ఇలా చేశారు. మరి ఆయన చూడడానికి కూడా హ్యాండ్సమ్ ఉండేవారు, ఆయన పెళ్లి చేసుకోలేదు. ఇలా ఆలోచిస్తూ ఆయన గురించి ఒక సంఘమే ఏర్పాటు చేసుకున్నారు. లోహియా విచార్ మంచ్. ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు వ్యాపించి ఉంది అది. కాబట్టి లోహియా విచార్ మంచ్లో ఉండే పెద్దలు కూడా దానిని జెండా రూపంలో సోషలిస్ట్ పార్టీకి అందించినారు. వారి యొక్క ఆలోచనలన్నీ కూడా పవర్ రావాలి అని లేదు, ఆయనను ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన యొక్క పేరు రావాలి అని ఉంది. కానీ పేరు రావాలంటే పవర్ కూడా ఉండాలి అని సుభద్రారెడ్డి గారు, రచ్చ సుభద్రారెడ్డి అమ్మ ఒకసారేమో భువనగిరిలో నిల్చున్నారు, ఒకసారేమో గజ్వేల్లో నిల్చున్నారు, ఈసారి జూబ్లీహిల్స్లో నిల్చున్నారు. మరి రచ్చ సుభద్రారెడ్డి గారికి ద్రాక్ష పండ్ల గుర్తు ఇచ్చారు. ఎంత మంచి గుర్తు అది! అసలు ఆ గుర్తు మీద గెలిస్తే రాజరికం అన్నట్టే. ద్రాక్ష పండ్లు రాజుల చేతుల్లో ఎక్కువ ఉండేటివి. చూడండి, అనగా అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ప్రచారానికి వచ్చినప్పుడు అసలు స్పీచ్ ఇవ్వడము, మైక్ అందుకొని చెప్పుకుంటూ వెళ్తూనే ఉన్నా. అలా మేము చెప్తూ ఉంటే ఆస్వాదించేది ప్రజల చేతికి వదిలేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఓట్లేస్తారు అని చెప్పి ఒక భావన వ్యక్తం చేస్తున్నాను. ఇది అన్నం కాదు ఆశపడ్డానికి, లేకపోతే అన్నం అంటే ఫలాలు రామ్ మనోహర్ లోహియా గారు నాటిన చెట్టు ఫలాలు ఈరోజు వృక్షమై సోషలిస్టు పార్టీ ద్వారా తెలంగాణలో నెలకొనబోతుంది అని చెప్పడానికే ఈ స్పీచ్. మీ శ్రీవాణి అరుంధతి కళ్యాణ్ రచ్చ సుభద్రారెడ్డి అమ్మకి ఓటు వేయండి అని చెప్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదములు.